తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకోవాలని చూస్తోందా? అందుకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను వేదిక చేసుకోవాలని భావిస్తోందా అంటే అవుననే సమాధానమే వినబడుతోంది. జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో నిలవడం ద్వారా తెలంగాణలో రీఎంట్రీ ఇవ్వాలని టీడీపీ ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే తమకు కలిసొచ్చే అంశాలపై చంద్రబాబు లెక్కలేసుకుంటున్నారట. మరి జూబ్లీ హిల్స్ బరిలో టీడీపీ తరఫున నిలిచే నేత ఎవరు? జూబ్లీ హిల్స్లో సైకిల్ పార్టీకి అనుకూలంగా నిలిచే అంశాలేంటి? మరి ప్రతికూలంగా నిలిచే విషయాలేంటి? కూటమి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? లెట్స్ వాచ్. తెలంగాణలో రీఎంట్రీకి టీడీపీ ప్లాన్. జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలోకి సైకిల్. పోటీలో హరికృష్ణ కూతురు సుహాసిని. తెలంగాణలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ పై ప్రధాన పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. సిట్టింగ్ స్థానం కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది. అటు కంటోన్మెంట్ తరహాలో జూబ్లీ హిల్స్ సైతం దక్కించుకోవాలని సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారు. బీజేపీ తమ అభ్యర్థి విషయంలో మంత్రాంగం ప్రారంభించింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్వేలు చేయిస్తూ పబ్లిక్ మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక టీడీపీ కూడా మళ్లీ తెలంగాణలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోందట. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోటీకి సంబంధించి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించారట. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో గోపీనాథ్ బీఆర్ఎస్లో చేరారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని అభ్యర్థిని నిలబెట్టలేదు. ఆ సమయంలో రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో మాత్రమే 2 స్థానాల్లో సండ్ర వెంకట వీరయ్య, మచ్చ వెంకటేశ్వరరావు గెలిచారు. ఇక ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ తటస్థ వైఖరి కనబర్చింది. తెలంగాణను వదిలి పూర్తి స్థాయిలో ఏపీపై దృష్టి సారించింది. అక్కడ బీజేపీ జనసేనతో కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చింది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. గోపీనాథ్ ఇదే స్థానం నుంచి 3 సార్లు గెలిచారు. ఒకసారి టీడీపీ నుంచి, 2 సార్లు బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. అయితే ఆయన మరణం తర్వాత జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో టీడీపీ పోటీ చేయాలని భావిస్తోంది. బీజేపీ, జనసేన పొత్తు తమకు కలిసి వస్తుందని టీడీపీ నమ్ముతోంది. ఇక టీడీపీకి పాత క్యాడర్ కూడా ఉంది. ముఖ్యంగా మైనారిటీ ఓటు బ్యాంకు అధికంగా ఉండటం, కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా ప్లస్ కానుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ స్థానం నుంచి ఇప్పటికే బీజేపీ పోటీ చేసి ఉండటం, పైగా కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోకి రావడం కూడా తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారట. ఇక్కడి నుంచి టీడీపీ పోటీ చేస్తే కూటమిలో భాగంగా బీజేపీ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే స్థానిక బీజేపీ నేతలు సపోర్ట్ చేస్తారా లేదా అనే సందిగ్ధం నెలకొంది. జూబ్లీ హిల్స్ బరిలో నిలిస్తే భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంటుందనేది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది. గత ఎన్నికల వరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు. అయితే 2023 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లారు. అంతేకాకుండా తెలంగాణ టీడీపీ నాయకులు వివిధ పార్టీల కండువాలు కప్పుకున్నారు. తెలంగాణలో రీఎంట్రీ ఇచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట. ఇందుకు జూబ్లీ హిల్స్ బైపోల్ ను వేదిక చేసుకోవాలని యోచిస్తున్నారట. జూబ్లీ హిల్స్ నుంచి బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ముఖ్యంగా ఇది ఫిలిం నగర్ ప్రాంతం కావడం, సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉండటం కలిసొస్తుందని నమ్ముతున్నారట. అందుకే దివంగత టీడీపీ నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని పోటీ చేయించాలని వ్యూహం పన్నుతున్నారట. నందమూరి కుటుంబానికి టికెట్ వేస్తే బైపోల్లో వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారట. గతంలో సుహాసిని 2018 ఎన్నికల్లో కుకట్పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తే ఆమెకు అన్ని అనుకూల అంశాలు కలిసి వస్తాయని భావిస్తున్నారట. ముఖ్యంగా సినీ రాజకీయ పెద్దలందరూ మద్దతిచ్చే అవకాశం ఉందని లెక్కలేస్తున్నారట చంద్రబాబు.
అయితే బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ సతీమణి సునీతను నిలబెడితే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ కు సెంటిమెంట్ కలిసి వస్తుందంటున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ లో టీడీపీ పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడికే అనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ బైపోల్ ను ఉపయోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది. మరి జూబ్లీహిల్స్ బరిలో సైకిల్ నిలుస్తుందా? చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.